ఎన్నికలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నాము. సూపర్ సిక్స్లో కేవలం 2 పథకాలు మాత్రమే మిగిలిన్నాయని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు తాజాగా. అయితే మహిళలకు కూడా తాజాగా ఇవ్వనున్న మరో పథకం ఏమిటంటే ఆడబిడ్డ నిధి ఈ పథకం అమలుపై దృష్టి సారించాము. దీనిపైన చంద్రబాబు కూడా ప్రకటన చేశారు. అమరావతిలో సోమవారం కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు గారు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి స్కీము పైన నోరు విప్పారు. ఈ పథకం అమలుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ పథకం పైన కసరత్తు చేస్తున్నాము. స్వయంగా సీఎం చంద్రబాబు గారు చెప్పడం పైన దీనిపైన క్లారిటీ వస్తుందని అధికారులు అంటున్నారు. అయితే ఆడబిడ్డ నిధి స్కీము 18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలు ప్రతి నెల 1,500 రూపాయలు అందుకోనున్నారు. ఈ ఏడాది 18,000 ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వము. అర్హులైనటువంటి ప్రతి మహిళకు కూడా ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే దీని ప్రధాన లక్ష్యంగా 18 ఏళ్ళు నిండినటువంటి బీపీఎల్ కుటుంబాలకు చెందినటువంటి మహిళలకు ఎంపికైనటువంటి లబ్ధిదారులకు ప్రతి నెల వారి బ్యాంక్ అకౌంట్లో 1,500 చొప్పున జమ చేయాలి అని ప్రభుత్వం నిర్ణయం చేసింది. అయితే ఈ పథకం కోసం లబ్ధిదారులు ఆధార్ కార్డు, వయసు నిర్ధారణ సర్టిఫికేటు, బ్యాంకు పాస్బుక్ ఉండాల్సిందే. 2024-25 బడ్జెట్లో ఈ పథకం కోసం 3,341.82 కోట్ల నిధులు కేటాయించారు. అయితే ప్రభుత్వం బీసీ మహిళలకు 1,069.78 కోట్లు కేటాయించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల కోసం అయితే 629.37 కోట్లు, మైనారిటీ ఆడబిడ్డలకు 83.79 కోట్లు, మిగతా ఎస్సీ ఎస్టీ వర్గాల మహిళల కోసం కేటాయించింది. ఈ పథకానికి అధికారిక వెబ్సైటు అందుబాటులోకి ఇంకా రాలేదు. ఈ పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి ఆనం కూడా వెల్లడించారు, తెలిసింది. అయితే ఇది త్వరలోనే ఈ పథకం అమలు చేస్తాము అన్నటువంటి విధంగా ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం.